ఎలా అనిపిస్తుంది మల్కాజ్గిరి విజయం? మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో, మల్కాజ్గిరి విజయాన్ని మీరు ఎలా అనుభూతి పొందుతున్నారు? అంటే మల్కాజిగిరి 2 నెరేటివ్‌లు బాగా పనిచేసినాయి మాకు. యాహ్! ఒకటి నరేంద్ర మోడీ గారి నెరేటివ్, రెండోది ఈటెల రాజేందర్ గారి నెరేటివ్. ఓకే. అంటే ఈటెల రాజేందర్ గారి వ్యక్తిత్వం మీద ప్రజలకు మంచి అవగాహన ఉంది. అవును. ఇప్పుడు మల్కాజ్గిరి అంటేనే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు. మినీ ఇండియా. మినీ ఇండియా అంటే మల్కాజ్గిరి అంటేనే మినీ ఇండియా. అవును. ఆ తర్వాత సుమారు 37, 38 లక్షల ఓట్లు. యెస్. కాబట్టి పెద్ద అంటే దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. అవును. దాంట్లో రాజేందర్ గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే టికెట్ ఇంకా రాకముందే మార్చి 1 నుంచే డైరెక్ట్ ప్రచారంలో దిగిండు. అవును. అంటే దాదాపు మార్చి, ఏప్రిల్ తర్వాత మే 13 అంటే ఓ 75 రోజులు అవును. కనీసం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, రాత్రి 12 గంటల వరకు కూడా ప్రచారం కొనసాగించాడు. అంటే ప్రచారం 10 గంటలకు అయిపోయాక ఇండివిజువల్గా పోయి కలవడం. అవును. అట్లా ఆయన ఒక మానవ సంబంధాలను ఏ రకంగా ఓటర్లందరినీ కలవాలనో ఏ ఒక్క వర్గం ఓటర్లను విడిచిపెట్టకుండా, ఏ ప్రాంతాన్ని ఏ గల్లీని విడిచిపెట్టకుండా ఆయన కలిసిండు, క్యాంపెయిన్ చేసిండు. దానికి తగ్గ ప్రణాళిక కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ 4 లక్షల మెజార్టీ వచ్చింది. 5-6 వేలు తక్కువనే కానీ 4 లక్షల మెజార్టీ వచ్చింది. అంటే 4 లక్షల మెజార్టీ వచ్చినందుకు ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడ బొటాబొటి 9,000తో గెలిచిండు అంతకుముందు. ఎవరు కూడా ఇప్పటివరకు మల్కాజ్గిరిలో 4 లక్షలతో గెలవలేదు. మరి 4 లక్షల మెజార్టీతో ఇవాళ ఆయన గెలవడం ఏదైతే ఉన్నదో తెలంగాణలో బీజేపీలో నంబర్ 1 మెజార్టీ వారిది. సౌత్ ఇండియాలో కూడా దాదాపు నాకు తెలిసిన వారు నంబర్ 1 మెజార్టీ. కాబట్టి ఆ రకంగా పనిచేసిండు. ఆ రకమైన ఆయనకు క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ప్రణాళిక అంతా కూడా అపార్ట్మెంట్స్ కానీ, స్లమ్స్ కానీ, లేకపోతే కుల సంఘాలు కానీ, రోడ్ షోస్ కానీ ఎక్కడ కూడా నీకు క్యాంపెయిన్లో నంబర్ 1 క్యాంపెయిన్ చేయడం జరిగింది. తద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అనే దాని మీద ఆయన మీద మంచి స్వభావం ఉంది కాబట్టి ప్రజలు ఇచ్చిండ్రు. తర్వాత రెండోది నరేంద్ర మోడీ గారు దేశంలో మళ్ళీ ఒక ఓబీసీ నుంచి వచ్చి 10 సంవత్సరాలు దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాడు. ఎక్కడ కరప్షన్ లేదు, మంచి పాలసీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు అనే దాని మీద ప్రజలు విశ్వాసంతో అట్లా కూడా మాకు చాలా ఓటు వచ్చింది. ఈ రెండు అంటే కార్యశైలి రాజేందర్ గారిది, నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఇద్దరు కూడా ఓబీసీలు, ఇద్దరు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అనే దాని మీద మాకు ఓటు వచ్చింది. అంటే జనరల్గా ప్రతి పార్లమెంట్ పరిధిలో 20 నుంచి 25 లక్షల ఓట్లు మెజార్టీగా ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. కానీ మల్కాజ్గిరి విషయానికి వస్తే మాత్రం అంతకు మించి అంటే దేశంలోనే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానం 37 నుంచి 35 లక్షల జనాభా అంటే మామూలు విషయం కాదు. దీనికి చాలా పెద్ద కార్యాచరణ కావాలి. అంటే మీరు ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో కావచ్చు, లేకపోతే ప్రచారంలో కావచ్చు, మీరు ఎలాంటి కార్యాచరణ అంటే ఏదన్నా మీరు అంచెల వారీగా ఏమన్నా డిజైన్ చేసుకున్నారా? ఎట్లా మీరు ప్లాన్ చేసుకున్నారు అసలు? అంటే మేము ఈ 75 రోజులు వారంలో 6 రోజులు రోడ్ షోలు పెట్టినాం సాయంత్రం. ఈ రోడ్ షోలలో ఎక్కువ స్లమ్స్, మధ్యతరగతి ప్రజలను గ్యాదర్ అయ్యేటట్టు చేసినాం. వాళ్ళందరూ కూడా రాజేంద్ర గారికి అటాచ్ అయ్యారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాముఖ్యత చెప్పడం, జాతీయ స్థాయిలో జరిగిన పనుల గురించి ప్రాముఖ్యత చెప్పడం, రాజేంద్ర గారు కూడా దాన్ని గెలిస్తే ఏం చేస్తామని చెప్పడం, అట్లా బాగా డౌన్ ట్రైడల్ ఉన్న ప్రజలకు అటాచ్ కావడం జరిగింది ఆయన. దాంతో ప్రజలలో ఒక చర్చ స్టార్ట్ అయింది. అంటే ఎవరు కూడా పార్లమెంట్లో అంత క్యాంపెయిన్ చేయరు. మేము ఇంకో గొప్పతనం ఏంటంటే మేము ప్రజలకు డబ్బులు పంచలేదు. ఎక్కడైనా ఎవరినైనా చాలే, మేము డబ్బులు పంచలేదు. ప్రజలకు ఓటర్లకు డబ్బులు పంచలేదు. మేము కొందరు స్లమ్స్లో పంచితే బాగుంటుంది, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పంచిండ్రు, కోట్ల రూపాయలు పంచిండ్రు. దాదాపు నేను కూడా 100 కోట్ల పైనే వాళ్ళు పంచిండ్రు. అంత పంచినా కూడా వాళ్ళు మధ్యాహ్నం వరకే 11 గంటల వరకు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయారు, 12 గంటల వరకు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోయారు మెజార్టీ చూసి. అసలు నీ కౌంటింగ్ దగ్గర కూడా వాళ్ళు లేరు. మాకు 20,000 పోస్టల్ ఓట్లు ఉంటే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే మాకు 10,000 పైన మాకు వచ్చినాయి. మిగతా 7-8 వాళ్ళకు వచ్చినాయి, 2 పార్టీలకు వచ్చినాయి. అంటే దాన్ని అర్థం చేసుకోండి, ఒక ఎల్బీ నగర్లో 1,03,000 ఓట్ల మెజార్టీ మాకు. అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో 50,000, 60,000, 70,000 మెజార్టీ వచ్చిన 7 కాన్స్టిట్యున్సీలలో మాకు ఒక్క దగ్గర కూడా మాకు అసెంబ్లీ క్యాండిడేట్ లేడు, మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మాకు పెద్ద ప్రజాప్రతినిధి లేదు. మాకు ఉన్నదల్లా ఒక కార్పొరేటర్లు 17 మంది ఉన్నారు. ఒక 5-6 కార్పొరేటర్లు మా పార్టీలో చేరిండు రాజేంద్ర గారి సమక్షంలో. ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఒక మున్సిపల్ చైర్మన్ చేరిండు, 2 మున్సిపల్ చైర్మన్ చేరిండు. అట్లా 7 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీల చైర్మన్లు మా పార్టీలో చేరిండు. అట్లా మాకు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అయితే ఈ గెలుపులో నేను కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. నువ్వు ఎన్ని వేలతో గెలిచినావు? నువ్వు 9,000తో గెలిచినావు, మేము 4 లక్షలతో గెలిచినాం. ఇక్కడ టీఆర్ఎస్ ఓటు వేస్తే మేము గెలిచినాము, టీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయితే అన్నాడు. మరి అప్పుడు వచ్చినని మొన్న వచ్చిన నోట్లు ఇప్పుడు మీకు వచ్చినాయి, ఎందుకు రాలేదు?
అంటే మీ ఓట్లు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినట్టే కదా ఆ లెక్క నీ లెక్క ప్రకారం. అవును. కాబట్టి ఏదో నీకు 4 మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడడం కాదు. అంటే రాజేందర్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మా పార్టీకి మాకున్న ఇమేజ్ ఏం లేదా? మాకు ఇమేజ్ ఏం లేదా? ఇప్పుడు ఎలక్షన్ టు ఎలక్షన్ మారుతుంది. అవును. ఎలక్షన్ టు ఎలక్షన్ మారుతుంది. అసెంబ్లీ ఎలక్షన్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. పోయినసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్ కాంగ్రెస్ మాకు మెజార్టీ రాకున్నా అసెంబ్లీ ఎలక్షన్లో 2018లో మాకు రాకున్నా 19లో మాకు 4 వాళ్ళకు 3 ఇచ్చిండ్రు. అంటే 4 నెలల్లో ఏం చేసినామని ఇచ్చిండ్రు. అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ ప్రజల మూడు మారుతుంది. అంతేగాని అప్పుడు టీఆర్ఎస్ ఇన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు రాలేదు కాబట్టి బీజేపీ అన్నట్టు అతి తెలివి చూపించవద్దు, అతి తెలివి మాట్లాడద్దు. నీకు వచ్చినాయా? నువ్వేం మాట్లాడుతున్నావు? కాబట్టి మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీని చూసి, మా క్యాండిడేట్ని చూసి, మా ప్రధానమంత్రిని చూసి మాకు ఓటేసిండ్రు, మా ప్రచారాన్ని చూసి మాకు ఓటేసిండ్రు, మా నాయకత్వాన్ని చూసి మాకు ఓటేసిండ్రు. అంతేగాని బీఆర్ఎస్ కూడా కన్సాలిడేషన్ అయ్యి ఉన్నదా? ఆడ ఉంటుందా చెప్పండి? రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ అట్లా ఉంటుందా? నువ్వు ఎందుకో గ్రామ పంచాయతీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తాను, మరి నీకెందుకు రాలేదు సీట్లు? ఇప్పుడు నువ్వు ఇంత చెప్పినావు కదా ఉచితాలని ప్రకటించినావు, నువ్వు అర్బన్లో ఇప్పుడు రాలే నీకు సీట్లు, అప్పుడు రాలే. నీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు రాలే, నీకు అప్పుడు రాలే, మరి నీకెందుకు వస్తలేదు? నీకు రూరల్లో కూడా సావుదప్పి కన్న లుట్టపోయినట్టు మేము సెకండ్ ఉన్నాం అన్ని దిక్కులా, మేము అన్ని దిక్కులా సెకండ్ ఉన్నాం. డిపాజిట్లు వచ్చినాయి అంటే దీంట్లో నరేంద్ర మోడీ నెరేటివ్ లేదా? మరి మీరు రాహుల్ గాంధీ నెరేటివ్ ఎక్కడ పోయింది? మేము 4 నుంచి 8కి వచ్చినాము, మేము 4 నుంచి 8కి వచ్చాము. నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది ఇవాళ, నీకు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నీకు 2 రకాల వ్యతిరేకత ఉన్నది. ఒకటి, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేవు అని చెప్పి పేదలు నీకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉచిత హామీలు ఏవైతే ఇచ్చినావు ఒక్కటి కూడా, అంటే మహిళలకు 2500 ఇవ్వడం కానీ, లేదంటే 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నది కానీ, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నది కానీ, అంటే రైతుల సమస్యలు రైతులకు ఇస్తాన 15,000 రూపాయలు రైతు బంధు బాపద్ది నువ్వు ఇవ్వకపోవడం కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. పేదలకు కూలీలు 12,000 నెలకు 1000 ఇస్తా అన్నది ఏది ఒక ఫైనాన్షియల్ సంబంధించింది నువ్వు అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు అన్నావు, దానికి ఇవాళ ఆర్టీసీ కార్మికులకు నువ్వు జీతాలు ఇస్తలేవు. 350 కోట్లు బాకీ పడ్డావు, జీతాలు ఇవ్వాలి. అది ఇచ్చే పరిస్థితిలో ఆర్టీసీ కుప్పగోలింది. అంటే నువ్వు వ్యవస్థలను నిర్మించాల్సింది పోయి కేసీఆర్ 10 సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్మూలన చేసిండు. వ్యవస్థలు నిర్మించాలి, మరి నువ్వు వచ్చి కూడా వ్యవస్థలు నిర్మూలన చేస్తాను. వ్యవస్థలు నిర్మించాలి. ఒక ఆర్టీసీ వ్యవస్థ ఉన్నది, ఒక కోఆపరేటివ్ వ్యవస్థ ఉన్నది, ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నది. రియంబర్స్మెంట్ ఇచ్చినావు, నువ్వు వచ్చిన కానీ 6 నెలలు అయింది. ఆయన 3 ఏళ్ళు ఇవ్వలేదు రియంబర్స్మెంట్ పిల్లలకు. ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలకు సర్టిఫికేట్లు ఇస్తలేరు ఇప్పుడు పాస్ అయినాక. మరి నువ్వు ఇచ్చినావా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఇచ్చినావా? వాళ్ళు అమ్ముకొని అదో ఏదో ఉన్న పుస్తకాలు కూడా ఆ తల్లిదండ్రుల పుస్తకాలు అమ్మి ఇలా ఫీజు కడుతున్నారు. నువ్వు వచ్చి ఏమి వెలగబెట్టినావని నేను అంటున్నా. పేదలను ఏం ఆదుకున్నామని నేను అడుగుతున్నా. నీకు ఎందుకు సరే అయింది ఇప్పుడు నువ్వు రియంబర్స్మెంట్ హెల్త్ ఏమైనా మెరుగైందా? పేదలకు ఏమైనా అదనంగా ఇప్పుడు ఇచ్చినావా? నువ్వు వెల్ఫేరు అమలు చేయడం లేదు, డెవలప్మెంట్ లేదు, పాలసీ డిజైనింగ్లో కూడా కనీసం ఏం లేదు. ఇవాళ నేను చెప్తున్నా, రైతులు ఆగ్రహంగా ఉన్నారు. 200 రూపాయల యూనిట్ ఫ్రీ ఇచ్చుడు. ఇప్పుడు పైసలు పంచిపెట్టుడు ఎవరికైనా సులభమే, ఫ్రీ ఇచ్చుడు. ఇది నువ్వు జేబులోకి వెళ్ళి ఏమి ఇస్తలేవు, ఆ ఫ్రీ అన్నం అయిపోయింది. రియంబర్స్మెంట్ ఇస్తలేవు. ఇవాళ అన్ని ట్రాన్స్ఫారాలు టప్ప ఎగిరిపోతాయి, లోడ్ పెరిగి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్లో తీసుకోండి. ఇవాళ గ్రామాలలో ట్రాన్స్ఫార్లు ఎగిరిపోతాయి. 200 ఫ్రీ అనగానే కాస్త కొంతమంది ఆశతోని ఇంకో ఫ్యాను లైట్ ఎక్కువ పెట్టుకున్నారు. మరి నువ్వు ఎక్కువ లోడ్ పెరిగినప్పుడు దాని దగ్గర ట్రాన్స్ఫార్లు ఎన్హాన్స్ చేయాలి కదా. ఒక్క ట్రాన్స్ఫారం కూడా ఇస్తలేరు, పైసలు లేక. జీతాలు ఇస్తలేరు, ట్రాన్స్ఫార్ కలిపితే ట్రాన్స్ఫారం వస్తలేదు. మరి అలాంటప్పుడు అంధకారం సగం 50% కరెంట్ ఉండలేదు. ఇప్పుడు గతంలో అట్నే ఉన్నది. మరి నువ్వు కేసీఆర్ మీద మాట్లాడి నువ్వే శ్వేతపత్రం ఇచ్చి 82,000 కోట్ల ఎలక్ట్రిసిటీ అప్పు ఉన్నదని ఇచ్చినావు కదా. మరి నువ్వేమైనా అప్పు తీరుతున్నావా? ఇప్పుడు ఏమైనా రెగ్యులరైజ్ చేసినావు? కరెంట్ ఏమైనా రెగ్యులేట్ చేసినావా మంచిగా? నువ్వు ఏం చేసినావు? నువ్వు వచ్చి 6 నెలల నుంచి ఏం చేసినావు? నాకు ఒక్క పని మంచిగా చేసినా ఇదని చెప్పువాను. విద్యుత్ అయితే చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నది. రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. 500 బోనస్ ఇస్తాను, రైతులకు ₹1 బోనస్ ఇవ్వలేను, వడ్లు కొనలే. నిరుద్యోగులు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు, వడ్లు కొనలే. మంది ఇప్పుడు 8 సీట్లు నీకు ఎందుకు వచ్చినాయో తెలుసా? 8 సీట్లు ఎందుకు వచ్చినాయి? టీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత పోలేదు కాబట్టి, మాకు నీకు ఇచ్చిన నేషనల్ లెవెల్ ఎన్నికలు కాబట్టి. రాబోయే రోజులలో పంచాయతీ ఎన్నికలు నువ్వు వాయిదా ఇస్తున్నావు. రేపు పంచాయతీ ఎన్నికల్లో నీ కథ ఏందో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చొని నరేంద్ర మోడీ విమర్శించే స్థాయి అనేది, ఇక్కడ కూర్చొని నరేంద్ర మోడీని అనేంత స్థాయా? నీ మీద కరప్షన్ కేసులు లేవా? కాబట్టి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. ఆయన ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా స్వయం కృషితో ఎదిగి దేశానికి ప్రధానమంత్రి 10 సంవత్సరాల నుండి 3వసారి గెలిచి వచ్చిండు. 4 సీట్లు తగ్గొచ్చు, తగ్గగానే బాగా ఎగురుతాను. నువ్వు నీకెందుకు రాలేదు? నువ్వు తెచ్చినావు 16 సీట్లు తెచ్చినావు. ఇప్పుడు నేను 16 తెస్తా అని చెప్పినావు కదా.
మరి తెచ్చినావా ఇప్పుడు? నువ్వు అన్నది నువ్వు నెరవేర్చలే కదా, మరి నువ్వెందుకు మోడీని విమర్శించడం? మేము 3వ సారి గెలిచి అధికారం ఇవాళ వచ్చినాం, ఇవాళ 10 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వచ్చింది మాకు. అవును.